హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. హాయ్, ఐఎమ్ డాక్టర్ తేజ, కైరో ప్రాక్టీషనర్, ఫిజియోథెరపిస్ట్, ఆక్యుపెంచరిస్ట్. సో ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటే ఏంటనేది చూద్దాం. అంటే మనకి ఏంటంటే నిద్రపోయే టైంలో ఈ బ్రీతింగ్ అనేది కొంచెం సేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో దాంతోపాటు ఇంకోటి స్నోరింగ్ ఒకటి ఉంటుంది అనమాట. స్నోరింగ్ అంటే ఏంటి? నాయిసీ బ్రీతింగ్ అనమాట. ఇది దేని వల్ల వస్తుందంటే మన ఎయిర్వేస్ లో ఏదైనా బ్లాక్ కానీ ఏదైనా ఈ ప్యాసేజెస్ లో ఏదైనా మనకి నారోయింగ్ కానీ బ్లాక్ కానీ ఉంటే మన ఎయిర్వే ప్యాసేజెస్ లో ఈ స్లీప్ యాప్నియా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి. ఎనీ లంగ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పటికీ కూడా కొన్ని కేసెస్ 5% కేసెస్ లో వేరే అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండడం వల్ల కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుంది, మనకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా వల్ల ఏమవుతుందంటే చాలా వరకు ఏంటంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. అంటే ఎప్పుడు కూడా ఈ టైర్డ్నెస్ ఒకటి ఉంటుంది, అలానే దాంతోపాటు ఈ బీపీ కానీ షుగర్ కానీ ఇవి తొందరగా వచ్చే అవకాశాలు ఉంటాయి. దీంతో పాటు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఇవి కూడా తొందరగా వచ్చే అవకాశాలు చాలా వరకు ఉంటాయి అన్నమాట. ఇంకోటి స్లీప్లెస్నెస్, అంటే సరిగా నిద్ర పట్టదు. ఎందుకంటే ఈ బ్రీతింగ్ కొంచెం సేపు ఆగి మళ్ళీ స్టార్ట్ అయిపోయేసరికి వాళ్ళకి కొంచెం డిఫికల్ట్ గా ఉంటుంది అనమాట. కొంచెం డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. సో డ్యూరింగ్ స్లీప్ టైంలో సో వీళ్ళు రాత్రి నిద్రపోరు కాబట్టి ఈ పగలు నిద్ర వస్తూ ఉంటుంది. వీళ్ళు అంటే ఏదైనా యాక్టివిటీస్ చేసుకునేటప్పుడు వీళ్ళు ప్రొఫెషనల్స్ లో స్లీపీగా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ కూడా వీళ్ళు కామన్ గా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఉన్నప్పుడు ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అనమాట. సో ఇక్కడ ఏం చేస్తారు, ఈ ప్యాసేజెస్ లో ఈ థ్రోట్ నుంచి కానీ అంటే డ్యూరింగ్ స్లీప్ టైంలో ఈ థ్రోట్ నుంచి కానీ అలానే ఈ నోస్ నుంచి కొన్ని పైప్స్ అనేది పెట్టి వైడెన్ చేసి చూస్తారు ఎక్కడైనా బ్లాక్ వైజ్ ఉందా ఈ ప్యాసేజెస్ లో అని. అప్పటికి కూడా అది మనకి కంట్రోల్ కాకపోతే అప్పుడు సర్జరీస్ అనేది చేయడం అనేది కామన్ గా చూస్తామంట. అడ్వాన్స్డ్ గా ఏంటంటే ఎక్కువగా క్రానిక్ గా ఉన్నప్పుడు ఈ సిపాప్స్ యూస్ చేస్తారు, అంటే కంటిన్యూస్ ప్యాసివ్ ఎయిర్వే బ్రీతింగ్ అంటమాట. సో ఈ మిషనరీస్ తో వీటికి సిపాప్ ద్వారా ఈ అప్నియా కేసెస్ లో చాలా వరకు ఈ సిపాప్ మెషిన్స్ అనేది యూస్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది కామన్ గా ఏంటంటే మనకి బ్లాకేజ్ కానీ ఏదైనా బ్లాక్స్ ఉన్నా ఏదైనా నారోయింగ్ ఉన్నా మన ఎయిర్వేసెస్ లో కానీ ఈ ప్యాసేజెస్ లో కానీ కామన్ గా చూసే ప్రాబ్లం ఇది మనకి ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటమాట. ఇప్పుడు అదే చెప్పాను కదా మీకు, అంటే ఏదైనా ప్యాసేజెస్ లో ఎయిర్వేస్ లో నారోయింగ్ ఉన్నా బ్లాక్ అంటే ఏదైనా బ్లాక్స్ ఉన్నా ఈ యాప్నియా అనేది అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అనేది చూస్తుంటాం. సో దాంతో పాటు ఏంటంటే మన కామన్ గా ఇప్పుడు మనకి సైనస్ ఉన్నప్పుడు కూడా కామన్ గా సింటమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం. దాంతోపాటు మనకి ఏదైనా కోల్డ్ అయింది, సో కోల్డ్ అయిన తర్వాత కోల్డ్ అయినప్పుడు కూడా మామూలుగా ఏంటంటే స్నారింగ్ చూస్తుంటాం. సో ఇదేమవుతుంది, ఈ కోల్డ్ తగ్గిన తర్వాత కూడా తగ్గకపోతే ఏదైనా బ్లాక్ అయింది, ఏదైనా ప్యాసేజెస్ నారోయింగ్ అయింది అని అర్థం అన్నమాట. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మన టంగ్ చుట్టూ ఉన్న మజిల్స్ ఏదైనా వీక్ ఉన్నా కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అలానే మన థ్రోట్ దగ్గర ఉన్న మజిల్స్ వీక్ ఉన్నా కూడా ఈ స్నోరింగ్ వచ్చే అవకాశం చాలా వరకు ఉంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మేజర్ ఇంపార్టెంట్ థింగ్ మనకి ఒబెసిటీ, ఇంకొకటి ఈ బల్కీ నోస్ బల్కీగా ఉన్న, ఇంకోటి ఈ ఒబెసిటీ పీపుల్లో ఏంటంటే చాలా వరకు నెక్ కూడా బల్కీగా ఉంటుంది. సో వీళ్ళలో ఈ స్నోరింగ్ ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అనేది కామన్ గా చూసే సిమ్టమ్ అన్నమాట ఇది మనం. సో వీటికి తగ్గ అంటే ఒబెసిటీ ఉంటే మనం దానికి తగ్గ డైట్ చేంజెస్ చేసుకొని న్యూట్రిషనల్ చేంజెస్ ఒకటి చేసుకొని కొంచెం ఆ ఒబెసిటీ తగ్గించుకోవడం ఒకటి. ఏదైనా ప్యాసేజెస్ లో బ్లాక్ ఉంటే అదర్ మెడికేషన్స్ కానీ ఈవెన్ మా దగ్గర ఉన్న ఆస్టియోపతి థెరపీస్ లో కూడా ఆస్టియోపతి ట్రీట్మెంట్స్ లో కూడా ఈ అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా చాలా వరకు తగ్గుతుంది అనమాట. అంటే రిజల్ట్స్ అనేది చాలా బాగున్నాయి. అదర్వైజ్ దేనికి కంట్రోల్ కాదు, దేనికి కూడా రెస్పాండ్ కాకపోతే ది లాస్ట్ మనం చూస్ చేసుకోవాల్సిన ఆప్షన్ సర్జరీ అన్నమాట. ఇది అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.